గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఏంటి? అది యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజన్న. యేసుక్రీస్తు ఏప్రిల్ 4 చనిపోయడానికి రుజువులు ఎక్కువ ఉన్నాయి. ఏ తారీఖైనా సరే 6 లేదా 7 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే శుక్రవారం వస్తుంది. సో మీరు జరుపుకుంటున్న గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు చనిపోయిన తారీఖు కాదు. యేసుక్రీస్తు కావాలని పస్కా పండుగ రోజున చనిపోయాడు. పస్కా పండుగ 9 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే శుక్రవారం వస్తుంది. సో మీరు జరుపుకునే గుడ్ ఫ్రైడే పస్కా పండుగ రోజున కూడా కాదు. సంవత్సరానికి 52 శుక్రవారాలు వస్తాయి కదా. మరి ఏ ఆధారంతో మీరు జరుపుకునే గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు చనిపోయాడని చెప్తున్నారు? అంటే ప్రపంచవ్యాప్తంగా పలానా రోజున గుడ్ ఫ్రైడే జరుపుకోమని ఎవరో డిసైడ్ చేస్తారంట. ఆ రోజున అంతా జరుపుకుంటారు. అదే ఆ డిసైడ్ చేసేది ఎవరు అని అడుగుతున్నాను. తెలీదన్నా. క్రీస్తు శకం 325లో జరిగిన నైసే కౌన్సిల్లో ఈస్టర్కి ముందు వచ్చే శుక్రవారం రోజునే యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినంగా జరుపుకోవాలని ఆర్సీఎం వారు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వారు పెట్టిన నియమాన్ని బట్టే గుడ్ ఫ్రైడే నిర్ణయించబడుతుంది. గుడ్ ఫ్రైడే జరుపుకోమని బైబిల్ చెప్పడం లేదు. గుడ్ ఫ్రైడే ఎప్పుడు జరుపుకోవాలో ఆదిమ సంఘం నిర్ణయించలేదు. అది మనుషులు పెట్టిన ఆచారం, మనుషులు చేస్తున్న నిర్ణయం. దేవుని వాక్యాన్ని విడిచి మనుషుల పారంపర్య ఆచారాలు చొప్పున నడిచేవారు నశించుదురని బైబిల్ చెప్తుంది. మరి మీరు చేస్తున్నదేంటి? రన్ ఫర్ జీసస్. ఎవరు పెట్టారు దీన్ని? మనుషులా దేవుడా? మనుషులు. ఎందుకు అలా పరిగెడుతున్నారు? అది క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించడానికన్నా. పునరుద్ధానాన్ని ప్రకటించడానిక? అమ్మాయిలు జీన్లు టీషర్ట్లు వేసుకుని వీధుల్లో పరిగెడతా ప్రకటించాలా పునరుద్ధానాన్ని? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రోడ్ల మీద డ్యాన్సులు వేస్తూ ప్రకటించాలా పునరుద్ధానాన్ని? బైకుల మీద తిరుగుతూ కేకలు విజిల్స్ వేసుకుంటూ ప్రకటించాలా పునరుద్ధానాన్ని? ఇదా పునరుద్ధానాన్ని ప్రకటించే పద్ధతి? ఎవరో పాపులర్ అవ్వాలని రన్ ఫర్ జీసస్ అని పెడితే కనీసం కూడా ఆలోచించకుండా పాస్టర్ల విశ్వాసాలను తేడా లేకుండా రోడ్ల మీద పరిగెడుతున్నారు. క్రీస్తులను నడవమని బైబిల్ చెప్తుంది, కానీ క్రీస్తు కోసం పరిగెట్టమని చెప్పడం లేదు. క్రీస్తు కోసం పరుగు, ఆ పేరేంటి? దానికి ఏమైనా అర్థం ఉందా? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అదో సరదా, అదో ఎంటర్టైన్మెంట్ అంతే. ఇది సంఘం. ఇక్కడ ప్రభునందు సంతోషించడం ఉంటుంది, కానీ పరుగులు పెట్టి సంతోషించడం ఉండదు. ఎవరి సంగతి ఎందుకన్నా, మా యూత్ అంతా కూడా రోడ్ల మీద గోల్ చేస్తూ ఆ రోజున ఎంజాయ్ చేసాం. మేమేం చేస్తున్నాం ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా పెద్ద తప్పు చేసామనిపిస్తుంది. సమాధుల పండుగ ఇచ్చేయమని బైబిల్లో లేదు. అయినా సరే సమాధులు కడిగి పువ్వులు కొవ్వొత్తులతో అలంకరిస్తున్నారు. అసలు సమాధుల పండుగ ఎందుకు చేస్తున్నారు చెప్పగలవా? క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించడానికి. క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించాల్సింది సమాధులకా సమాజానికా? అది క్రీస్తు పునరుత్థానుడైనప్పుడు కొందరు స్త్రీలు శిష్యులు సమాధి దగ్గరికి వెళ్ళారు కదా, దాన్ని గుర్తు చేసుకుంటూ మేము కూడా వెళ్తున్నాం. క్రీస్తు 3వ దినం లేస్తానని చెప్పినా నమ్మని అవిశ్వాసులే సమాధుల దగ్గరికి వెళ్ళారు. అందుకే ఆ తర్వాత ప్రభు వారి అవిశ్వాసం బట్టి వాళ్ళని గద్దించాడు. నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? నీతిమంతులు జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్తుంది కదా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తున్నాం. చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సమాధుల దగ్గరికి వెళ్ళాలా? పైగా ఆ రోజే ఎందుకు వెళ్ళాలి? ఒక వ్యక్తి చనిపోగానే అతను పాతాళంకో పరదేశకు వెళ్ళిపోతారు కదా. ఇంక సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళ లాభం ఏంటి? మనుషులు కల్పించుకున్న ప్రతి పద్ధతి వెనకాల కారణాలు ఉంటాయి, సంజయశీలు ఉంటాయి. కానీ అవన్నీ దేవునికి అవసరం లేదు. ఆయన చెప్పింది చేయాలి, చెప్పిందే చేయాలి. సమాధుల పండుగ అనేది చైనాలోని తైజు అనే విగ్రహాన్ని పూజించే ఫ్లోక్ మతస్థులు జరుపుకునే పండుగ. దాన్ని క్రీస్తు శకం 420లో ఆర్సీఎం వారు సంఘంలోకి ప్రవేశపెట్టారు. అన్యులు కనుక ఇలా సమాధులను అలంకరిస్తుంటే వారు సమాధులను ఆరాధిస్తున్నారు అంటూ అభాసిస్తాం. కానీ మనం మాత్రం కొవ్వొత్తులు పువ్వులతో సమాధులను అలంకరించడానికి ఏమాత్రం వెనకాడం. సమాధులను అలంకరించడం అజ్ఞానం, చనిపోయిన వారి కోసం ప్రార్థించడం అవివేకం. సమాధుల పండుగ ఒక అన్ని సాంప్రదాయం. అన్ని సాంప్రదాయాల్ని వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి తీర్పు తప్పదు. ఈస్టర్ అంటే ఏంటి? పునరుత్థాన పండుగ. ఏ డిక్షనరీలోంచి తీసి ఈస్టర్ అంటే పునరుద్ధాన పండుగ అని చెప్తున్నావు? ఈస్టర్ అంటే పునరుత్థాన పండుగ కాదా? ఈస్టర్ అంటే పస్కా. అది ఇశ్రాయేలీలు జరుపుకునే పండుగ. 7 రోజుల పాటు జరిగే పస్కా పండుగలో వచ్చే ఆదివారాన వారు ఈస్టర్ విందుని జరుపుకుంటారు. ఇశ్రాయేలీల పండుగలు క్రైస్తవులు ఆచరించవచ్చా? ఈస్టర్ పండుగను జరుపుకోమని బైబిల్ చెప్తుందా? లేదు. ఈస్టర్ అనేది ధర్మశాస్త్ర పండుగ. ఇంచుమించు ప్రతి చర్చిలోనూ ఈస్టర్ రోజున విందు చేసుకుని పస్కా పండుగను ఆచరిస్తున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 19వ వచనం ప్రకారం ధర్మశాస్త్ర పండుగలను ఆచరించి ఏ ఒక్కడో అసలు క్రైస్తవుడే కాదు. మనం మన దృష్టికి క్రైస్తవులం, దేవుని దృష్టికి కాదు.